Find the current passing through 5 ohms resistance in the given circuit using superposition. ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్లో 5 ohms రెసిస్టెన్స్లో పోతున్నటువంటి కరెంట్ని మనం సూపర్పొజిషన్ థియరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ కేస్ 1. మనం ఈ కేస్ 1లో ఓన్లీ 30 volts వోల్టేజ్ సోర్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. 30 volts వోల్టేజ్ సోర్స్ ఎలో ఉన్నటువంటి ఈ 15 volts వోల్టేజ్ సోర్స్ని తీసివేస్తున్నాం. అంటే దీన్ని ఏం చేస్తున్నాం, 0 చేస్తున్నాం. అంటే దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. అదే కరెంట్ సోర్స్ ఉన్నట్లయితే వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. అదే కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఇప్పుడు సర్క్యూట్ ఎలా మారుతుందో మనం గమనిద్దాం. ఫస్ట్ ఉన్నటువంటి 6 ohms అదేవిధంగా మార్క్ చేసాం. నెక్స్ట్ 7 ohms, 8 ohms, ఇక్కడ 10 ohms, 12 ohms, 30 volts మాత్రమే మనం తీసుకున్నాం కాబట్టి ఆ 30 voltsని మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఈ 15 voltsని మనం ఏం చేసాం, షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ohms రెసిస్టెన్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, 5 ohms, 10 ohms. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్లో ఏదైతే మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఈ 5 ohmsలో అదే రెసిస్టెన్స్లో కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని I' అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఈ కేస్ 1లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, I' అంటే కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms when 30 volts acting alone, another voltage source that is 15 volts replaced with short circuit. దీన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ మెష్ అనాలిసిస్ మనం సాల్వ్ చేస్తాం. ముందుగా లూప్ కరెంట్స్ మార్క్ చేసుకుందాం. I1, I2, దీన్ని I3 అనుకుందాం. First, by applying KVL to the loop 1. By applying KVL to the loop 1, మనకేమవుతున్నది, పొటెన్షియల్ రైజ్ ప్లస్ 30 మైనస్ రెసిస్టెన్స్ డ్రాప్ మైనస్ 12 I1, 7 ohms, I1కి I3 మధ్యలో ఉన్నది మైనస్ 7 I1 మైనస్ I3, 10 ohms, I1 I2 అంటే రెండు లూప్ 1 లూప్ 2కి మధ్యలో ఉన్నది. రెండింటి కరెంట్స్ దీంట్లో పోతున్నాయి కాబట్టి మైనస్ 10 ఇంటూ I1 మైనస్ I2 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 12 I1 మైనస్ 7 I1, 19 I1 మైనస్ 10, 29 మైనస్ 29 I1, minus of minus plus 10 I2 minus of minus plus 7 I3 is equal to 30. ఇటు పోతే మైనస్ 30. దీన్ని ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం. అదేవిధంగా బై అప్లయింగ్ KVL టు ది లూప్ 2 టు ది లూప్ 2కి KVL అప్లై చేసినప్పుడు చూద్దాం. ఈ 10 ohms లూప్ 1 2కి మధ్యలో ఉన్నది. ఓకే, రెసిస్టెన్స్ డ్రాప్ పుట్ మైనస్, ఇది I2కి ఈక్వేషన్ రాస్తున్నాం కాబట్టి I2 మైనస్ I1. అదేవిధంగా 8 ohms లూప్ 2కి లూప్ 3కి రెండింటికి మధ్యలో ఉన్నది మైనస్ రెసిస్టెన్స్ 8 ఇంటూ I2 మైనస్ I3, నెక్స్ట్ మైనస్ 5 I2 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే
I1 minus of minus plus 10 I1, I2 minus 10 minus 8 minus 5 minus 23 I2. Next I3 minus of minus plus 8 I3 is equal to 0. This is expression number 2. Next, by applying KVL to the loop 3. By applying KVL to the loop 3. Loop 3 కి మనం KVL అప్లై చేస్తుంటే మనకు ఏమి ఈక్వేషన్ వస్తున్నది? ఓకే, 7 ohms లూప్ 3కి లూప్ 1కి మధ్యలో ఉన్నది -7 into I3 minus I1. అదేవిధంగా 8 ohms లూప్ 3కి లూప్ 2కి మధ్యలో ఉన్నది -8 into I3 minus I2. 6 ohms లూప్ 3కి మాత్రమే సంబంధించి ఉన్నది కాబట్టి -6 I3 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే minus of minus plus 7 I1 minus of minus plus 8 I2 minus 7 minus 8 15 plus 6 21 minus 21 I3 is equal to 0. This is expression number 3. By solving expression 1, 2, 3 we get I1, I2, I3. మనకేం వస్తుందండి? I1, I2, I3. I1 మనకు 1.61 amperes. అదేవిధంగా I2 మనకి 1.022 amperes. అదేవిధంగా I3 మనకి 0.926 amperes వచ్చాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనకు కావాల్సినటువంటి కరెంట్ ఏంటి? I dash, that is current passing through 5 ohms in the given circuit. Okay, ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్లో 5 ohms లో పోయే కరెంట్ ఎంత అండి? నథింగ్ బట్ I2, that is 1.022. It is 1.022 amperes is the current passing through 5 ohms in case 1 when we take 30 volts voltage source alone. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 1లో మనం 30 volts voltage source మాత్రమే తీసుకున్నాం. 15 volts voltage source ని రిమూవ్ చేసాం, దాన్ని షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసాం. ఇప్పుడు కేస్ 2లో 15 volts voltage source మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. We take 15 volts voltage source alone. ఉన్నటువంటి ఈ 30 volts voltage source ని రీప్లేస్ విత్ షార్ట్ సర్క్యూట్, అంటే దాన్ని 0 చేస్తున్నాం. 30 volts voltage source ని అంటే షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేస్తున్నాం. దిస్ ఈస్ సెకండ్ కేస్. ఈ పర్టికులర్ కేసులో కూడా మనం 5 ohms లో పోయే కరెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గివెన్ సర్క్యూట్ ఎలా మారిందో చూద్దాం. ఓకే, 6 ohms యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటున్నది. ఇక్కడ 7 ohms 8 ohms కూడా అలాగే ఉంటున్నాయి. 6 ohms 7 ohms 8 ohms. ఇక్కడ మనం 10 ohms. అదేవిధంగా ఇక్కడ 15 volts వోల్టేజ్ సోర్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం, అది మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఈ ఉన్నటువంటి ఈ 30 volts వోల్టేజ్ సోర్స్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 30 voltsని మనం షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. 12 ohms. నెక్స్ట్ ఇక్కడ 5 ohms. బట్ ఈ పర్టికులర్ కేసులో 5 ohms లో పోతున్నటువంటి కరెంట్ని మనం I" గా అనుకుంటున్నాం. I". ఏంటది? కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms. Here in this case, second case, 15 volts taking alone
What about other voltage source, that is 30 volts, replace with short circuit. ఇప్పుడు ఈ 5 ohms లో మనం ఈ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం in this circuit with the help of mesh analysis. ఫస్ట్ గా మనం మెష్ కరెంట్స్ ని మనం మార్క్ చేసుకున్నాం, I1, I2, I3. Now by applying KVL to the loop 1, loop 1 కి KVL అప్లై చేసినప్పుడు ఈక్వేషన్ రాద్దాం. ఓకే, -12 I1, 7 ohms, 1 కి 3 కి మధ్యలో ఉన్నది, -7 I1 minus I3, 10 1 కి 2 కి మధ్యలో ఉన్నది, -10 into I1 minus I2. ఇక్కడ 15 volts వోల్టేజ్ సోర్స్ అనేది లూప్ 1 కి లూప్ 2 కి మధ్యలో ఉన్నది కాబట్టి రెండు లూప్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు మనం ఈ 15 volts ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ +2 మైనస్ ఉన్నది కాబట్టి లూప్ 1 కి ఈక్వేషన్ రాసేటప్పుడు దాన్ని డ్రాప్ గా కన్సిడర్ చేసి -15 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే 12 minus 7 minus 19 minus 10 -29 I1. Next I2 minus of minus plus 10 I2 minus of minus plus 7 I3 is equal to 15. దీన్ని ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం. అదేవిధంగా by applying KVL to the loop 2, అదేవిధంగా లూప్ 2 కి KVL ఈక్వేషన్ రాసినప్పుడు మనకేమొస్తుంది, లూప్ 2. ఓకే, 15 volts మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 15 volts వోల్టేజ్ సోర్స్ అనేది రెండు లూప్స్ మధ్యలో ఉంది కాబట్టి రెండింటికి మనం ఈక్వేషన్ రాసేటప్పుడు కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లూప్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఈ సెకండ్ లూప్ కరెంట్ డైరెక్షన్ -2 ప్లస్ ఉంది కాబట్టి పొటెన్షియల్ రైజ్ గా తీసుకుని 15 + 15 మైనస్ 10 volts అనేది రెండు లూప్స్ మధ్యలో ఉన్నది కాబట్టి -10 I2 minus I1, 8 2 3 మధ్యలో ఉంది కాబట్టి -8 into I2 minus I3, 5 ohms కేవలం 2 లూప్ కు మాత్రమే సంబంధించి కాబట్టి -5 I2 is equal to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసినప్పుడు I1 plus 10 I1 minus of minus plus 10 I1, అదేవిధంగా I2 చూసినప్పుడు -10 -8 -5, total -23 I2. Next minus of minus plus 8 I3 is equal to -15. This is expression number 2. Next, by applying KVL to the loop 3, loop 3 కూడా మనం KVL అప్లై చేసినప్పుడు లూప్ 3 లో 6 7 8 ohms ఉన్నాయి. ఓకే, 7 ohms 2 1 లూప్స్ మధ్యలో ఉన్నది కాబట్టి -7 I3 minus I1, 8 ohms సెకండ్ లూప్ థర్డ్ లూప్ మధ్యలో ఉంది -8 I3 minus I2. నెక్స్ట్ 6 ohms రెసిస్టెన్స్ కేవలం లూప్ 3 కి మాత్రమే సంబంధించి కాబట్టి -6 I3 is equal to 0. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసినప్పుడు minus of minus plus 7 I1 minus of minus plus 8 I2 minus 7 I3 minus 8 I3 15 minus 6 minus 21 I3 is equal to 0. This is expression number 3. By solving expression 1, 2 and 3, we get I1, I2, I3 currents. ఇక్కడ మనకి I1 minus 0.294 amperes, అదేవిధంగా I2 0.5
565 ఆంపియర్స్. అదేవిధంగా I3 0.117 ఆంపియర్స్గా మనకి వచ్చాయి. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మనకు కావాల్సింది ఏంటి, కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms. దాన్ని మనం కేస్ 2 కాబట్టి I double dash గా అనుకుంటున్నాం. I double dash అంటే కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms. హియర్ ఇన్ దిస్ కేస్ దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ లూప్ కరెంట్. సెకండ్ లూప్ కరెంట్ మనకి ఎంత వచ్చిందండి, I2 is equal to 0.565 ఆంపియర్స్. అంటే ఇప్పుడు కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms ఏమవుతున్నది, I2 దట్ ఈస్ 0.565 ఆంపియర్స్ అవుతుంది. ఇది కేస్ 2లో వచ్చినటువంటి కరెంట్. ఇప్పుడు అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థీరం, a current passing through 5 ohms in the given circuit, that is, see here, the current passing through the 5 ohms in the given circuit, it is this is equal to the algebraic sum of currents passing through the same resistance when individual sources are acting alone and all other sources replaced with their internal resistances. If internal resistances are unknown, voltage source must be replaced with short circuit and current source must be replaced with open circuit. అంటే కేసు 1లో మనం 30 volts మాత్రమే తీసుకున్నాం. 30 voltsని తీసుకుని 15 volts వోల్టేజ్ సోర్స్ ఉంది, దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేసి ఈ 5 ohmsలో పోతున్నటువంటి కరెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని I dash అనుకున్నాం. అది ఎంత వచ్చింది మనకి, 1.022 ఆంపియర్స్. అదేవిధంగా కేస్ 2లో 15 volts వోల్టేజ్ సోర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేసాం. 30 volts వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేసి మనం సేమ్ అదే 5 ohmsలో పోతున్నటువంటి కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని I double dash అనుకున్నాం. ఆ కరెంట్ ఎంత వచ్చింది మనకి, 0.565 ఆంపియర్స్. ఇప్పుడు అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థీరం, the current passing through the given circuit when both the circuits, that means the current passing through the 5 ohms in the given circuit when both the resistance, both the voltage sources acting is the algebraic sum of currents, these two currents, that is I dash and I double dash. I dash plus I double dash. Okay, why I write plus here? ఎందుకు నేను ఈ రెండింటిని I dash I double dash ఈ రెండు కరెంట్స్ని ఎందుకు నేను యాడ్ చేస్తున్నాను అంటే, ఇక్కడ మనం ఆ కరెంట్ని యాడ్ చేయాలి, ఈ 2 కరెంట్స్ని I డాష్ని I డబుల్ డాష్ ఈ 2 కరెంట్స్ని యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క కరెంట్ డైరెక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ 30 volts వోల్టేజ్ సోర్స్ యొక్క కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. అంటే ఈ 5 ohms రెసిస్టెన్స్లో ఈ 30 volts యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది ఇదే డైరెక్షన్లో ఉన్నది, ఇలా ఉన్నది. అదేవిధంగా 15 volts వోల్టేజ్ సోర్స్ యొక్క కరెంట్ డైరెక్షన్ ఈ 5 ohmsలో ఎలా ఉన్నది, అదేవిధంగా ఇలాగే ఉన్నది. అంటే రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఈ రెండింటి వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ అనేది ఈ 5 ohmsలో యాడ్ అవుతున్నది. అందుకనేసి I డాష్ I డబల్ డాష్ ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మైనస్ ప్లస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకుందాం, 15 volts పొలారిటీ. అప్పుడు ఏమవుతున్నది, దీని యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటున్నది, దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, దీని యొక్క కరెంట్ డైరెక్షన్ ఎలా ఉన్నప్పుడు ఈ 5 ohmsలో ఈ రెండింటి వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ అనేది ఒకటి పై నుంచి కిందకి, ఇంకోటి కింద నుంచి పైకి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వలన ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని దీంట్లో పోయే కరెంట్గా మనం తీసుకుంటాం. బట్ ఈ పర్టికులర్ కేసులో, ఈ పర్టికులర్ ప్రాబ్లంలో 30 volts 15 volts రెండింటి వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ అనేది 5 ohmsలో ఒకే డైరెక్షన్లో ఉండడం వలన ఈ I డాష్ I డబల్ డాష్ 2 కేసెస్లో వచ్చినటువంటి ఈ 2 కరెంట్స్ని మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అకార్డింగ్ టు సూపర్పొజిషన్ థియరం, కరెంట్ పాసింగ్ త్రూ 5 ohms ఇన్ ది గివెన్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్
passing through the same element when individual sources acting alone. That is, I 5 ohms in the given circuit is equal to I dash plus I double dash. I dash ఎంత వచ్చిందండి మనకి 1.022 ప్లస్ I double dash మనకి ఎంత వచ్చింది 0.565. ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది 1.587 amperes is the current passing through 5 ohms in the given circuit. This is the actual current passing through 5 ohms in the given circuit. 1.587 amperes.